అన్న చెప్పండి, మా డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఈ రోజు పెద్ద ఎత్తున సమ్మెకు దిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అసలు ఎట్లా చూస్తారు? దీన్ని ఒక దురదృష్టంగా మేము భావిస్తాం. ఎందుకంటే రేవంత్ అన్న సర్కార్ చేస్తారని ఒక నమ్మకం మాకు చాలా ఉండే, ప్రతి ఒక్కరు కూడా నమ్మకం ఉంది, మా మహిళలకు కానీ మాకు కానీ. ఎందుకంటే మహిళలకే 300 కోట్ల రూపాయలు 350 కోట్ల రూపాయలు ఇచ్చి ఆయన ఫ్రీ ప్రయాణం చేపిస్తున్నారు గుళ్ళు గోపురాలకు, తల్లిదండ్రుల దర్శనానికి అందరి దగ్గర తీసుకుపోయింది. మేము ఏం ఆలోచన ఉంటే ఆ 300 కోట్ల మాకు ఒక నెలకు ఒక 100 కోట్లు 150 కోట్లు ఇస్తే కూడా మా పిఆర్సీ మంచి పిఆర్సీ బ్రహ్మాండమైన పిఆర్సీ అవుతుంది. మా ఆస్తులు ఉన్నాయి, ఆస్తులు ఎట్లా లీజు పోతూనే ఉన్నాయి. ఇంకా లీజు పెట్టినా కానీ మేమైతే మా గవర్నమెంట్ కలుపుతాడు, విలీనం అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మేము మమ్మల్ని చూడబడతాం. తర్వాత మా భార్య పిల్లలు సంతోషపడతారు. ఫీజులు వెళ్ళక మనీ వెళ్ళక 5 రూపాయలు వడ్డీ 4 రూపాయలు వడ్డీలు తీసుకొచ్చి కూడా మేము ఫీజులు కట్టుకొని చదివిస్తున్నాం. ఉద్యోగాలు లేవు, పిల్లలకు ఉద్యోగాలు లేవు. స్టేట్స్ లో అమెరికా పోయిన వాళ్ళకి కూడా ఏదైనా ఉంటే కూడా మళ్ళీ ట్రంప్ వాపసు పంపిస్తున్నాడు. ఈ టైంలో కూడా మాకు ఈ విధంగా స్పందించకపోవడం, కనీసం 22 తారీఖు లోపల పిలిచి అడుగుతాను అనుకున్నాం. దురదృష్టం ఏంటంటే ఒక పొన్నం ప్రభాకర్ అంటే ఆయన మాకు ఒక తండ్రి లాంటి వాడు. ఇప్పుడు ఆయన ఒక మినిస్టర్. ఆయన నిన్న చర్చలకు రాకుండా ఒక ఐఏఎస్లను పెట్టి ఒక ఎండి గారిని పెడితే వాళ్ళు ఏం చెప్తారు, మాకు ఏం తెలుస్తారు, మేము ఏం చెప్పుకోగలుగుతాం? పరిస్థితులు చెప్పుకోలేం కదండి. ఇప్పుడు మేము ఈ మీడియా ఇంత రోడ్డు మీకు వచ్చేపటికే మీ మీడియా మిత్రులు కానీ మా పోలీస్ సోదరులు కానీ అందరూ కూడా మాకు సహకరిస్తారు. ప్రతిదీ కూడా వాయిస్ బయటకు పోతుంది. మేము ఏమంటున్నాం అంటే, రేవంత్ నువ్వు మంచోని, నేను కాదంటాం, నీకు ఎందుకు వాళ్ళు బాగలేరని మేము అనుకుంటున్నాం. నీకు డబ్బుల కష్టం ఉందో చెప్పు, మా ఏం కావాలో చెప్పురి. ఒక రోజు శాలరీ కూడా ఇస్తాం, ఒక నెల శాలరీ కూడా ఇస్తాం. కానీ దేనికి ఇస్తాం? గవర్నమెంట్కి ఇస్తాం, నేను మంచి పథకాలకు ఇస్తాం, అది కూడా ఇస్తాం. కానీ విలీనం చేయాలని మీకు దండం పెడతాం. అప్పుడు గెలిపించుకుంది మేము. ఎంపీ ఎలక్షన్ ఉన్నప్పుడు మేము మేడ్చల్ మల్కాజిగిరి ఉన్నప్పుడు నాది మూడుచింతలపల్లి మండల్, ఎంతో మంది తీసుకుపోయినా, వ్యాన్లు ట్రాక్టర్లు కట్టి కూడా తీసుకుపోయినా, ఊరోళ్ళను రైతులను అక్కడిక్కడ. ఎందుకంటే రాగానే ఏమో చేస్తామని చేస్తున్నాను, కొన్ని మంచిగా చేస్తున్నావు. చేయట్లంటే మా ఆర్టీసీ మీద కొద్దిగా వేరుందన్న, అది నేను దయచేసి వీళ్ళందరూ మంత్రులను పక్క పెట్టేసాయి. నీ సొంత నిర్ణయం తీసుకో. నీ తమ్మునికో నీ అన్నకో అక్కకో చెల్లెకో కొడుకు బాధ వస్తే నువ్వు ఎట్లా పెద్దగా వివరిస్తావో మాకు కూడా వివరించన్నా. రేపు క్యాబినెట్ మీటింగ్ అని చెప్తున్నారు. దయచేసి అంతవరకు పోకుండానే ఈరోజు సాయంత్రం దీని సమ్మె బయటకు పోకుండా చూడనా. ఎందుకంటే ఇది పోతే ఇంకో యూనియన్ వాళ్ళు వస్తారు, ఇంకో పాత్రలు, ఇంకో పొలిటికల్స్ వస్తాయి. వేరే వాళ్ళకి ఛాయిస్ ఇచ్చినట్టు అవుతుంది. రేపు కవితకు కూడా ఇస్తూ ఉంటుంది, ఆమె కూడా కింగ్ అయిపోతుంది. కాదని కాదు, ఎందుకంటే ఉద్యమంలో ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకి విలువ ఎక్కువ ఉంటుందన్న. నువ్వు ఇంత చేసినావు, అందరినీ ఎంతో మంది తొక్కుటవై నువ్వు ఈ గద్దె మీదకి వచ్చినావు అన్న. అది నీ యొక్క ధైర్యం, నీ యొక్క మానసిక గట్టితనం. ఎందుకంటే ఎంతమంది పాత సీనియర్ మినిస్టర్లు ఉన్నా ఆయనకి ఇయ్యలే. రాహుల్ గాంధీకి ఎందుకు అప్పచెప్పిండన్నా? నువ్వు సమర్థవంతుడు అని చిన్నాను. ఇక్కడ కూడా మా సమర్థవంతుడు మా తండ్రి అన్నగాని మేము అనుకుంటున్నామన్నా. మాకంటే ఏది చిన్న కావచ్చు, కానీ ఒక పెద్దన పాత్రగా నువ్వు ఉండవు. మాకు ఈ సాయంత్రం లోపల మాకు దయచేసి ఈ సమ్మె జరగకుండా మా జేఏసీ నాయకత్వాన్ని అందరు పిలిచి మాట్లాడి మాకు పిఆర్సీ వీళ్ళని ఇవ్వాల్సింది. రవాణా శాఖ మంత్రి ఏం చేస్తా ఉన్నారు? సరిగా అవగాహన ఉందా? అసలు నిద్రపోయినట్టు అనిపిస్తుంది. ఆయన నిద్రపోయినట్టు అనిపిస్తుంది. వీళ్ళకి ఇంతే వీళ్ళంతా ఏమి పిలిపోతే మనుషులేం కాదు. 50 రోజులు స్ట్రైక్ చేస్తే కూడా వీళ్ళు ఏమి చేయలేదు. వీళ్ళంతా నాకు లెక్కన అనుకుంటున్నాం. ఏమైనా అంటే త్వరలో అంటాడు. ఏం త్వరలో చెప్పండి. యూనియన్లకు దానికి ఏమైనా పైసలు ఖర్చు అయితే అండి? ఎంపీటీసీ ఎలక్షన్ లా, సర్పంచ్ ఎలక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ 3000 కోట్లు ఇచ్చింది ప్రధానమంత్రి. అవి పోతే అనే ఉద్దేశంగా నువ్వు సర్పంచ్ ఎలక్షన్ పెట్టినావు. ఇక్కడ మాకు రూపాయి అవసరం లేదు. మాది మేము పెట్టుకుంటాం. అది ఖర్చు అయితే కూడా ఎప్పుడు మేము భరిస్తాం. యూనియన్లు ఇయ్యనా? ఎందుకంటే ఎవరు సావో దినమో మంచి చెడు ఉంటుంది. లీవ్ అడుగుతానికి పోతే మాకు ఒక లీడర్ ఉంటేనే ఎవరైనా పనులు అవుతాయి. పాత లీడర్ ఇదని కూడా వాళ్ళు మంచి మార్పు తెచ్చుకోరు. వాళ్ళు కూడా జేఏసీ నాయకత్వం కూడా ఇవాళ కళ్ళు తెరిచారు. మంచిది ఉండాలి. వాళ్ళు కూడా పోయి చివరికి మేము రిటైర్డ్ అయినాం కొంతమంది అని చెప్పేసి కూడా, మేము చనిపోయాము కూడా ఒక మంచి మాటను ఉండాలి, వర్కర్లకి మంచి రావాలని చెప్పి వాళ్ళు అశ్వత్ రామరెడ్డి అని కానీ టీజీఎం అని కానీ వాళ్ళు వీళ్ళందరూ ఇచ్చినాక మళ్ళీ వాళ్ళు నుంచి మద్దతు ప్రకటించారు. అంటే వారి యొక్క గొప్పతనం చాటుకుంటారు. రేవంత్ అన్న నీవు కూడా అట్లే ఉండు. ఎందుకంటే రాబోయే ఎలక్షన్ ఇంకా ఉంటాయి. ఇంకా 2 సంవత్సరాలు అయితే నీ ఎలక్షన్లు వస్తాయనా? అప్పుడు కూడా నడుము కట్టుకొని పని చేస్తాం. మేము కావాలంటే లీవులు పెడతాం, నిన్ను గెలిపిస్తాం. మళ్ళా దయచేసి నేను ఇస్తారని నమ్మకంతో ఉన్నాం. దాన్ని ఒమ్ము చేయకన్నా దయచేసి దండం పెడతామన్నా రేవంత్ అన్న. ప్రభుత్వం చెప్తా ఉంది బ్రహ్మాండమైన లాభాల బాటల్లో ఉంది ఆర్టీసీ అని చెప్తూనే మీ సమస్యలు ఎందుకు పరిష్కరించట్లేదు సార్? మేము లాభాలు ఉందన్నప్పుడు మాకు ఇవ్వచ్చు కదా. మాకు ఈ అప్పు తీసుకొచ్చి ఇంకా ఇప్పుడు ఎన్నో కోట్లు అప్పు చేస్తున్నాం సార్ రిజర్వ్ బ్యాంక్ దగ్గర. మాది కూడా ఒక అప్పు తీసుకురా, ఏమైనా ఆస్తులు కుదబెట్టే కూడా తీసుకురా, తప్పలేదు. ఇక్కడ ఎవరికి కూడా సరిగ్గా న్యాయం జరగట్లే. ఇప్పుడు ఇంత ఉంటున్నాం. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా అందరు జీతాలు సరిగ్గా వస్తున్నాయా? పోలీస్ డిపార్ట్మెంట్ అంతా డిఎల్ వస్తున్నాయా? వాళ్ళు కూడా రావట్లే. వాళ్ళు కూడా మనసులో ఉంది, వాస్తవం చెప్తున్నాం. అరే నేమో పాతోడే మంచిగా ఉండే కానీ ఈయన వచ్చినాక ఇందా అని అంటారు. కానీ చెప్పుకోలేరు ఎవరు కూడా. మాలాగా వాళ్ళు చెప్పుకోలేరు కదా. వాళ్ళ డిపార్ట్మెంట్ వేరు, మాది వేరు. మాకు కడుపు కాలింది కాబట్టి, మాకు తినడానికి బాధ అవుతుంది కాబట్టి, ఈఎంఐలు కట్టడం పరిస్థితి కాబట్టి మేము మిమ్మల్ని అడుగుతున్నాం. ఈ రోడ్డు మీద ఎక్కినాం సార్. మాకు ఎక్కడ ఉద్దేశం కాదు రేవంత్ రెడ్డిని బదనాం చేయాలని కాదు, ఆర్టీసీని బదనాం చేయాలని కాదు సార్. మా యొక్క కడుపు బాధ చేసి మేము ఈ స్ట్రైక్ వచ్చినాం. దయచేసి రేవంత్ అన్న మాకు అంటే ఆర్టీసీ విలీనం కాస్త ఆలస్యమైనా కూడా 1వ తారీఖు జీతాలు బరాబర్ పడుతున్నాయి అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు మంత్రి గారు. ఏం చెప్తారు? అది కూడా ఎందుకు సార్? ఏకూరు 1వ తారీఖు, ఏకూరు కేసీఆర్ 16వ తారీఖు ఇచ్చారు, మీరు 18వ తారీఖు. మేము ఏం చేస్తాం? ఆయన చంపినామా? మేము బొంద పెట్టినాం. ఎప్పుడు బొంద పెట్టినాం? ఎలక్షన్ లో బొంద పెట్టినాం. గది రాకుండా చూసుకో. 1వ తారీఖు ఎందుకు ఇస్తున్నాం? ఏకు 18వ తారీఖు
ఆయన కంటే 2 మెట్లు ఎక్కువ ఉండాలి కదా ఇది. ఆయన 52 నిమిషాలు మాట్లాడిండు మన సభలో. నువ్వు 56 నిమిషాలు మాట్లాడినావు. మీడియా మిత్రులు కూడా వచ్చారు, ఫోకస్ చేశారు. ఇప్పుడు గట్ల చెయ్యి. మాది కూడా 50 మొన్న 28 మంది చచ్చిపోయారు అనుకో, 29 మంది చనిపోయిన ఒక టార్గెట్ పెట్టుకోరు మీరు. ఆడేం చేసి మేమేం చేస్తాం పెట్టుకోరు. 2 ఏళ్ళ నాడు బొంద పెడతాం మిమ్మల్ని ఎటో వినకపోతే. అందుకే చెప్తున్నావు, నువ్వు ఒక దేవునిలాగా ఉండవు, నువ్వు మంచి పాలమూరు బిడ్డవు, నువ్వు ఒక గట్టున్నావు, మా మొగనివి నువ్వు. కాబట్టి నువ్వు నిలబెట్టుకో. మేము కూడా మా కార్మికులకు కూడా నేను ధైర్యం చెప్తున్నాం, రేవంత్ అన్న ఇస్తాడు. ఎందుకంటే బుల్లెట్ మీద వచ్చినప్పుడే మొగోడే వచ్చి ఉండాల ప్రగతి భవన్కు. ఇవాళ కూడా అన్న బుల్లెట్ మీద కాదు, ఇప్పుడు నువ్వు ఎట్లా వచ్చినా ఏది వచ్చి నడుస్తుంది. అక్కడికి ఒక వాయిస్ కొన్నాం కానీ బట్టి విక్రమార్క అన్న కానీ వాళ్ళకి ఇచ్చే వాళ్ళ సమస్యను చూడంటే మాది అయిపోతుంది. పాత సజ్జనార్ సాబ్ మాది 17% చేసి పెట్టిపోయింది యాక్చువల్లీ. అది చేయలేక చివరికి ఈయనకెందుకు ఇవ్వాలని చెప్పేసి ఈ కొత్త ఆయన వచ్చినాక ఇద్దామని ఆలోచన చేసినట్టుంది. ఒక రాలే. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారని ఆలోచనలు ఉన్నారు. దయచేసి మా ప్రాణాలు తెగిడిచేదాకా చేయకూరి. చివరికి వస్తే మా కార్మికుల గురించి ఆమరణ నిరాహార దీక్ష చేస్తా. ఇక్కడ జలంధర్ రెడ్డి జైబేస్ నుంచి ఇక్కడనే వాగ్దానం చేస్తున్నాను. అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మనం చావనీయకూరి, మనం బతికించురి. దండం పెడతామయ్యా రేవంత్ అన్న, పెట్టనా మాకు లాభం చేయరి. మేము వేరే అడుగుతలేం, మేము మేనిఫెస్టోలు ఏవైతున్నాయో గవే అడుగుతున్నాం, కొత్త అడుగుతలేం. మేము కష్టపడుతున్నాం. ఎందుకంటే నెలకు ఆ లేడీస్ కు మహాలక్ష్మి టికెట్ 350 కోట్లు ఇస్తున్నాం. మాకు ఏమైతే ఇస్తే 100 కోట్లు అవుతాయి నెలకు, మా ఫియర్స్ల మీద కానీ వీళ్ళని ఏదైనా కానీ. నష్టం లేదు మీకు. మళ్ళీ నేను దేవుళ్ళగా చూస్తాం. రేవంత్ అన్న ఫోటో మంచిగా పెడతాం, ఫస్ట్ క్లాస్ ఫోటో పెట్టుకుంటాం. మేము సచ్చేదాకా మేము యాడ్ చేసుకుంటాం మా కార్మిక సోదరులందరూ. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మీ ఆర్టీసీ విలీనం అనేది చివరి దశకు వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ ఉంటే అవుతుండేనా మరి? అవునే మరి 90% చేసినాక ఆటోమేటిక్ 10% అవు. అపాయింట్మెంట్ ఒకటే ప్రకటించేది, వేరే ఏం లేదు. ఆ డేట్ ప్రకటిస్తుండే. ఎందుకంటే మేము చేసిన మళ్ళీ గెలిచిన ఆలోచన ఉంది. ఇప్పుడు ఆయన కూడా అంటున్నాడు 1.7 ఓట్లతో మేము ఓడిపోయినాం. ఎవరు చేయబట్టి ఓడిపోయినావు? ఆర్టీసీ వాళ్ళు చేయబట్టి ఓడిపోయారు మీరు. కాబట్టి ఇప్పటికైనా నీకు ఛాయిస్ ఉంది. ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. నువ్వు మంచి నీకు చాలా ఇంకా చాలా పైకెత్తే స్టేజ్లు ఉన్నావు. నువ్వు ఇంతమంది మినిస్టర్లను కూడా పక్క పెట్టుకుని వెళ్తున్నావు అంటే నువ్వు మొగోనివి. ఇక్కడ కూడా మొగోనిగా నీకు రేవంత్ నీకు ఎప్పటికి చిరస్థాయిగా పేరుంటుంది. ఒక విలీనం ప్రకటించు, యూనియన్ ప్రకటించు, తర్వాత విషయం తర్వాత. ఇక ఎన్ని రోజులు చేసే అవకాశం ఉందంటారు? ఇక ఆయన ఇచ్చేదాకా చేస్తామండి. మేము సచ్చేదాకా చేస్తాం. ప్రభుత్వం తలొగ్గేదాకా తగ్గేది లేదు. సచ్చేదాకా చేస్తా అంటారు. మేము సస్తాం. కాకపోతే ప్రాణాన్ని కూడా తెగిస్తాం. అంతకంటే ఎక్కువ ఏం చేస్తారండి? ఇక ఈయన కొరకని వస్తాం. ఒక ఫోటో పెడతారు. మాకు కూడా ఇప్పుడు అక్కడికి వచ్చారు నాగేశ్వర గిట్ట అందరూ వేరు చేసిన నాయకులు ఏది అక్కడికి గద్దె కాడికి మాకు అట్లే వస్తారే. మీకు మాకు కూడా అట్లా మేము చివరి ఆశలో ఉన్నాం, చివరి పోరాటం ఉన్నాం. చచ్చిపోయేటోడు ఏం చేస్తాడండి? సవరణ చావాలి, సంపరాన్ని చంపాలి. ఈ రెండే మాకు. మేము చచ్చే విధంగా సంపం. అది ఆ చచ్చిపోయే టైం వచ్చినప్పుడు అది వేరు కానీ చెప్తున్నాం. మేము ఆ పరిస్థితిలో ఉన్నాం. దయచేసి మాకు ఈ పిఆర్సీ, ఈ జేఏసీ నాయకత్వం, యూనియన్లు మాకు విలీనం సమస్యల పరిష్కారానికి 4 అధికారులతో మేము కమిటీ ఏర్పాటు కూడా చేసినామని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. ఏదండి మరి కాలయాపన చేయడానికి కదండి. మరి ఏం మాట్లాడారండి? ఆయన ఏం చెప్పిన పొన్నం గారు ఏమన్నారు? 2 తప్ప అన్నాడు. యూనియన్లు తర్వాత విలీనం అన్నాడు. అవి విడిచిపెట్టి వేరే విషయం మాట్లాడిరండి. పేస్కేర్ గురించి మాట్లాడిరండి, ప్రైవేట్ బస్సుల గురించి మాట్లాడిరండి. మరి దేని మాట్లాడినాం? మరి మేము 4 పెట్టినట్టు వెళ్ళాం. హుట్టి సంచి కూడా మేలుకున్నట్టుంది. మేము హుట్టికుండా పోయి వస్తుందేమని వస్తుందా? ఏం రాదు. అందుకే మా వాళ్ళు వేసి వచ్చారు. ఇలా సమ్మెకు ఉన్నాం. సమ్మె ఇంకా సీరియస్ గా అవుతుంది. ఈ రోజు స్టార్ట్ అయింది కాబట్టి, ఇప్పుడే ఉద్యమం స్టార్ట్ అయింది కాబట్టి రాజకీయ పార్టీలు వస్తాయి, యూనియన్ స్టూడెంట్స్ వస్తారు, ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్మెంట్ అవుతారు. ఒకప్పుడు నక్సలైట్ల యుగం అంటే భయపడరు, ఇప్పుడు లేరు. కాబట్టి మేము గాంధీ తాత యుగం, గాంధీ యుగం లెక్క మేము పాలిస్తాం. మేము అందరం కూడా అనుసరిస్తాం. ఖచ్చితంగా సాధించుకుంటాం. నువ్వు ఇస్తావు నమ్మకం ఉంది. ఇక నమ్మకుంటే మెడల్ నుంచి అంటాం. ఆ మెడల్ వచ్చాం మేము. రేవంత్ ఇస్తాడు 100%. రేపు క్యాబినెట్ మీటింగ్ ఉంది. ఈ లోపల లేకుంటే క్యాబినెట్ మీటింగ్ ప్రకటిస్తాను ఆశతో ఉన్నాం.